ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? అండపిండ బ్రహ్మాండధరుడైన ఆది విష్ణువు కృతయుగమున బయలుదేరి తిరుమలగిరి చేరిన విధమున వెంకయ్య స్వామిగా నాగుల వెల్లటూరు అను ఆ పల్లెటూరునందు జన్మించి పల్లెవాసులను ప్రేమించి పల్లెవానిగా రైతు బిడ్డగా అగ్నిరూపుడై అంతర్యామిని ఆవహించి క్షేత్ర నివాసుడై వెలసిన ఈ గొలగమూడి వెంకయ్యస్వామి సన్నిధివై విరాజిల్లుతున్న ఈ వనము ఒక దేవాలయమైనది, ఒక ఆశ్రమమైనది. అందు పూజలు అందుకుంటూ కోరిన వారికి కోరినట్లుగా వరముల నొసగుచు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయుచు తాను వేలిముద్రలు వేయుచు తెల్లదారములు పంచుతూ మనము మూట కట్టుకున్న గత జన్మల పాప భారాన్ని సైతం అగ్నిగుండములో దునిపేరిట హరింపజేయుచు నిత్య అన్న సంతర్పణ చేయుచు కోరిన వారికి కొంగు బంగారమైన మహా తపస్వి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపమై బ్రహ్మ సమాజ స్థాపనను ఉద్ధరించుచు ఉన్న అపర పరమేశ్వర స్వరూపమైన వెంకయ్యస్వామి వెలసిన క్షేత్రము శాంతివనముల అలరారుచున్నది గొలగమూడి గ్రామ పరిసర ప్రాంతము. ఆనాటికి గొలగమూడిలో పెద్ద కట్టడాలు లేవు. ఆర్థిక సామాజిక వృద్ధి లేక వెనుకబడిన గ్రామం అది. శ్రీవారు ఆలయము 1970న వెంకయ్యస్వామి తన అంతిమ దశలో గొలగమూడికి చేరిన తరుణమది. 1972 ఆగస్టు 24న స్వామి సమాధి గర్భమును ఆవరించి తరువాత శ్రీవారి ఆలయము నిర్మాణము జరిగినందువలన క్రమక్రమముగా భక్తుల రాకపోకలు పెరుగుతూ వచ్చాయి గొలగముడి గ్రామమునకు. ఈ గ్రామము అభివృద్ధి పదమున నడుస్తున్న రోజులవి. అలాంటి గొలగమూడికి 1974-1975 సంవత్సరమున ఆ ప్రాంతమందు అమ్మ సాయంత్రము 3 గంటలకు రావడము జరిగినది. ఆ రోజులలో ఊరిలో గొలగమూడిలో యాదవులు అధికముగా ఉండేవారు. వీరు నివసించే వీధి పేరు తూర్పు వీధి. ఆ వీధిలో గొర్రెల కాపరులు పశువుల కాపరులు ఉండేవారు. ఆ వీధిలోనే కాకు వెంకటరమణయ్య గారి భార్య కాకు రాఘమ్మ గారికి ఒక ఇల్లు ఉండేది. శ్రీ కాంతమ్మ తల్లి గారికి తన అవతార రూపానికి శ్రీకారం రాఘమ్మ గారి ఇల్లు పశువుల కొట్టము, గొర్రెల దొడ్డి, తాటి ఆకులతో వేసిన తాటి దంతుల కొట్టము చూచేందుకు చిత్రముగా అపరిశుభ్రముగా ఉండేది. ఆ కొట్టము గొర్రెల దొడ్డి అమ్మకు ఆశ్రమమైనది. అలా వచ్చిన కాంతమ్మ తల్లికి రోడ్డు ప్రక్కగా నిలబడి పశువులు పాడెగేదెలను మేపుతూ కనిపించారు కాకు రాఘమ్మ. ఆ ప్రక్క ఉన్న కంది చేలో ఒక కంది చెట్టు మండను విరిచి ఆ విరిచిన కొమ్మను ఎండిన కాయలు కదులుతుంటే సవ్వడి చేయుచు రాఘమ్మ గారి దగ్గరకు ఆ కొమ్మ విరుచుకుని కాంతమ్మ తల్లి వెళ్ళి రాఘమ్మ గారి ఎదుట నిలబడి 2 కళ్ళలో తన కళ్ళను పెట్టి తీక్షణముగా చూచినది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంది కాకు రాఘమ్మ. ఏం లేదు ఊరు నుండి వచ్చాను అన్నారు అమ్మవారు కాకు రాఘమ్మతో. ఏ ఊరు నుండి వచ్చావమ్మా అని అడిగారు రాఘమ్మ గారు. అమ్మ అప్పుడు మూలపాడు, మంగళగిరి, చీ పాడు అన్నారు కాంతమ్మ తల్లి. ఏంటమ్మా బయట జారిపోయింది, సర్దుకోమ్మా అన్నారు రాఘమ్మ గారు. అసలు చీర విషయమే పట్టించుకోలేదు అమ్మవారు. నీ పేరు ఏంటమ్మా అని అడిగారు రాఘమ్మ గారు కాంతమ్మ తల్లిని.
కాంతమ్మ తల్లి ఒక చిరునవ్వు నవ్వింది. పేరు చెప్పకుండా నవ్వుతావే, నీ పేరు చెప్పమ్మా అని రాగమ్మ గారు మరలా అమ్మను అడిగారు. నా పేరు కాంతమ్మ అని కందికాయలు కోసి తను తింటూ ఆకలి ఆకలి బువ్వ కావాలి నాకు పెట్టవా అని అడిగినది రాగమ్మను కాంతమ్మ తల్లి. రాగమ్మ గారు, ఎందుకమ్మా సాయంత్రం అవుతుంటే అన్నం నా దగ్గర ఎట్టుంటుందమ్మా? 2 గంటలకి తినేస్తాం కదా, ఇప్పుడు చాలా లేట్ అయినది కదా. లేదు, నాకు బువ్వ కావాలి, బువ్వ పెట్టు, నాకు బువ్వ కావాలి మరలా మరలా బయట సరిచేసుకుంటూ గోముగా అడిగింది కాంతమ్మ తల్లి రాగమ్మను. ఇంటికి పోతేనేగా బువ్వ, ఈ బర్రెల్ని సాయంత్రం దాకా మేపుకొని పోతేనేగా బువ్వ అన్నారు రాగమ్మ. వెంటనే చేతిలోని కంది కొమ్మను విసిరివేసింది చిరాకుగా. అది గమనించిన రాగమ్మ గారు, ఈ పిల్ల ఎవరో ఏందో, ఇక ఇంటికి పోదామని తను బర్రెలను 4 గంటలకు తోలుకొని కూడా అమ్మాయిని తీసుకొని కాంతమ్మ తల్లిని తన వెంట తీసుకువచ్చి ఇంటికి చేరింది. ఇద్దరూ కలిసి బర్రెలను తోలుకొని ఇంటికి వచ్చారు. అదే అమ్మవారు గొలగమూడిలోకి రావడం, రాగమ్మ పెట్టిన బువ్వను తిని అమ్మవారు రాగమ్మవారి కొట్టంలో పడుకోవడము జరిగినది. ఎట్టకేలకు రాగమ్మ గారి మనసు తెలుసుకున్న ఆ కాంతమ్మ తల్లి రాగమ్మ గారి ఇంటిలోనే ఉంటూ, రాగమ్మ గారి ఇల్లే కాక చుట్టుపక్కల వారితో కూడా ఇండ్లకు పోతూ వస్తూ ఉంటూ వచ్చారు. రాగమ్మ గారి ఇంటికి వచ్చిన వెంటనే చీపురు కట్ట తీసుకుని వాకిలి అంతా శుభ్రము చేసి చిమ్మి ముగ్గులు పెట్టినది. ఎవరి ఇంటికి వెళ్ళినా చీపురు కట్ట తీసుకుని చిమ్మడము, నీళ్లు చల్లడము, ముగ్గులు వేయడమే ఆమె పనిగా ఆ వీధిలో మార్చుకున్నది. ఆ వీధిలోని ఇండ్లన్నీ కాంతమ్మ తల్లివే. కానీ ఎవరి ఇంటి ముందు అయినా తనకు నచ్చని ముగ్గు వేశారంటే నెట్టంలో నిలవునా తాను దబరతో నీళ్లు కుమ్మరించి ఆ ముగ్గును చెరిపేసి అందముగా తనకు నచ్చిన ముగ్గులు వేసేది. అందరినీ అలరించేది కాంతమ్మ తల్లి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.